ఈ ఎండల వల్ల ఏమో ఏం తెలియట్లేదు గానీ, అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదండి. చాలా నీరసంగా ఉంటుంది. చాలా బద్ధకంగా ఏదో రెగ్యులర్‌గా చేసుకునే వంట పని చేసుకుందామా, కూర్చుందామా అన్నట్టుంటుంది. అలా ఖాళీగా ఉంటే ఇంకా లేజీ అయిపోతాం కదండీ! కానీ కొన్ని సార్లు లేజీగా అన్నప్పుడు మనల్ని మనమే మోటివేట్ చేసుకొని కొన్ని ఇంట్రెస్టింగ్‌గా, కొన్ని పెండింగ్‌గా ఉన్న పనులు కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ యాక్టివ్ అవుతాం అనమాట. మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది మైండ్ అంతా కూడా. హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ జ్యోతి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు గనుక వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో కొంత మీకైతే తప్పకుండా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. యూజ్ అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న ఆకు మార్కెట్లో అమ్మారండి. సరస్వతి ఆకు అని చెప్పి అమ్మారనమాట. మా వాళ్ళు తెచ్చారు. ఈ ఆకు ఫోటో తీసి నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తే వేరే ఒక పేరైతే వచ్చింది. కొన్ని ఏంటంటే సరస్వతి ఆకుని వచ్చింది. కొన్ని ఏదో ఒక పేరైతే వచ్చింది. చైనీస్ మనీ ప్లాంట్ అని ఇలా డిఫరెంట్‌గా కొన్ని పేర్లైతే వచ్చాయి. కానీ ఇది నిజంగా చైనీస్ మనీ ప్లాంటా, సరస్వతి ఆకా మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంక ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఏ ఆకో అర్థం కాలేదు. కానీ ఇది ఎందుకులే వేస్ట్ చేసేద్దాం. దీంట్లో కూడా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి. వాటి వల్ల యూజెస్ ఏంటి అనేసి అన్నీ సెర్చ్ చేశాను. దీనివల్ల కూడా యూజెస్ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఇది పాడు చేయడం అని చెప్పి నీట్‌గా కడిగేసి ఎండలో పెట్టి పొడి చేసేద్దాం. ఏదో ఒక దాంట్లో కర్రీల్లో కానీ, పప్పుల్లో కానీ ఏదైనా ఒక్కొక్క స్పూన్ వేసేస్తే అయిపోతుంది కదా! ఎందుకు పాడు చేయడం అని చెప్పి నీట్‌గా వాష్ చేసి ఎండలో పెట్టేస్తున్నాను. ఇది సరస్వతి ఆకో కాదో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సరస్వతి ఆకు అనుకోండి. ఈ పొడిని నేను డైలీ మా పాపకి తేనెలో కలిపిస్తాను. లేదు అంటే ఎందులో ఒక దాంట్లో యూజ్ చేస్తాను. ఈ ఆకైతే ఒకరోజు ఎండబెట్టేస్తే ఇంకా ఈ ఎండలకైతే ఎండిపోతుంది. ఇంకా తర్వాత దేవుడికి కుట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదండీ! అవైతే నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచేస్తాను. ఎన్ని రోజులైనా పాడవు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దాం అనేసి 4 రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అని అలా 4 రోజుల నుంచి ఇంకా పెండింగ్ పెట్టేసాననమాట. ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేయాలనేసి ఈరోజైతే ఇంకా చేసేసాను. ఎండలకి ఎక్కువగా స్టవ్ దగ్గర ఉండలేకపోతున్నాం. అందుకని చెప్పి ఇంకా ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అని అలా పోస్ట్‌పోన్ చేస్తూనే వచ్చాను. కానీ ఈరోజైతే కంప్లీట్ చేసేసాను. చాలా జ్యూసీగా చాలా బాగా వచ్చాయండి. ఈ రెసిపీ నేను షార్ట్ వీడియోలో పెడతాను. తప్పకుండా అందరూ చూడండి. మనం ఎంత కరెక్ట్‌గా కూడా చేసినా ఒక్కొక్కసారి అయితే అన్నం ఉండిపోతుంది. ఇంట్లో వాళ్ళు సరిగ్గా తినకపోవడం, ఏదైనా స్టమక్ అప్సెట్ అయ్యేటప్పుడు అలాంటప్పుడు నేను ఇంకా తినను అని చెప్పి అలాంటప్పుడు మనకి అన్నం ఉండిపోతుంది కదా! అలా అన్నం ఉండిపోతే ఒక్కొక్కసారి పొద్దున్న లేచి టమాటో రైస్ కానీ, జీరా రైస్ కానీ, వెజిటబుల్ రైస్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఇలా అన్నం ఉండిపోయినప్పుడు ఈ ఎండల్లో అయితే ఇలా వడియాలు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మనకు బియ్యం పిండితో వడియాలు చేసుకుంటాం కదా! దానికి ఇంకా కొంచెం కొలతలు అవన్నీ కరెక్ట్‌గా ఉండాలి, ఉడికించాలి. అలా కాకుండా ఇలా అయితే చాలా ఈజీగా సింపుల్‌గా చేసుకోవచ్చు. మనం ఉండిపోయిన అన్నాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం వాము, సాల్ట్, పచ్చిమిర్చి ఇంకా వేసుకొని మిక్సీ చేసుకోవడమే. మనం కొంచెం మెత్తగా పేస్ట్‌లా చేసుకుంటే ఇంకా జంతికలు మనకి వేస్తాం కదా! ఇలా జంతికలు గొట్టంలో కానీ చేత్తో కూడా ఇలా చిన్నగా వేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. చాలా తొందరగా కూడా అయిపోతాయి. ఒక్కరోజు పూర్తిగా ఎండితే చాలు మనకి సాయంత్రం వడియాలైతే రెడీ అయిపోతాయి అన్నమాట. మీరెప్పుడైనా ఉండిపోయిన అన్నంతో ఇలా ట్రై చేశారా? మిగిలిపోయిన అన్నంతో మీరైతే ఏం చేస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఇలా మిగిలిన అన్నంతో మనం వడలు కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. నిజంగా అసలు అన్నంతో పెట్టిన వడలు అనేసి ఎవ్వరు కూడా నమ్మరనమాట మనం చెప్తే గానీ. అది కూడా చాలా బాగుంటాయి. ఈసారి ఎప్పుడైనా నేను మీకు ఆ రెసిపీ షేర్ చేస్తాను. అది కూడా చాలా ఈజీయే, చాలా బాగుంటుంది కూడా. అన్నం మెత్తగా పిసికేసి అందులో కొంచెం గోధుమ రవ్వ కలుపుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ వేసి ఇంకా వడల్లా చేసుకోవడం. ఒక అరగంట పాటు అలా పక్కన నానబెట్టి వడల్లా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఆ రెసిపీ మీకు కావాలి అంటే చెప్పండి. నేను తప్పకుండా వీడియో తీసి చూపిస్తాను. నేను వడియాలు పెట్టానో ఏమో తెలీదు కానీ ఈరోజు ఎండ అయితే చాలా తక్కువగా ఉందండి. ఎందుకో తెలీదు. కానీ ఎండ లేకపోయినా కొంచెం ఎండకు కూడా ఆరిపోయి సాయంత్రంకంతా కూడా. మన దగ్గర జంతికలు గొట్టం ఉంటే జంతికలో చేసుకోవచ్చు. లేదంటే చేత్తో ఇలా చిన్న వడియాల్లో అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ సింపులే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మీకు వేపి చూపిస్తాను చూడండి ఎలా వచ్చాయనేసి. మా ఇంట్లో అయితే అందరికీ కూడా వడియాలు, అప్పడాలు ఇవన్నీ చాలా ఫేవరెట్ అనమాట. ఇన్నున్న పక్కన కొంచెం వడియాలు కానీ, అప్పడాలు కానీ ఉండాల్సిందే. లాస్ట్ వీడియో చూసారండి. ఎవరైనా చూడకపోతే చూడండి. మీషోలో నేను ఒక 300కి ఒక శారీ కొని దానితోనే ఆ శారీ క్లాత్‌తో నేను గాజులు చేసుకున్నాను. అలాగే ఇయర్ రింగ్స్ కూడా చేశాను. ఆ వీడియో మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. చూసారు కదా! ఫ్రై చేశాను. చాలా క్రంచీగా చాలా బాగా వచ్చాయి. నలుగు పిండి చేయడం కోసం అని చెప్పేసి నేను 4 రోజులయ్యింది ఆయుర్వేదిక్ షాప్‌లో మొత్తం ఆ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తెచ్చిపెట్టానండి. చేయలేదు. ఈరోజైతే అది కూడా కంప్లీట్ చేశాను. ఈ నలుగు పిండి చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలకి, మనకి అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట.
ఇందులో నేను పెసలు, శనగపప్పు, బియ్యం ముందు చూపించాను కదా నలుపుగా ఉన్నవి, అవి బావంచాలు అంటారు. మనకి ఆయుర్వేద షాప్లో అడిగితే ఇస్తారు. అది స్కిన్కి అయితే చాలా మంచిదండి. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కస్తూరి పసుపు. నార్మల్ మనకు పసుపు ఉంటుందండి, అలా కాకుండా ఈ పసుపు అనేది మంచి ఛాయ్గా ఉంటుందన్నమాట. అలాగే మంచి మనకి స్కిన్కి చాలా మంచి గ్లో వస్తుంది. ఇంకా యాంటీ ఏజింగ్గా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. ఇవి చూస్తున్నారు కదండి, ఇవైతే తుంగగడ్డలు. ఇవి మనకి మొహం పైన మొటిమలున్నా మచ్చలున్నా వాటన్నింటిని కూడా చాలా బాగా తగ్గిస్తుందండి. మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలాంటి వాటినైనా కూడా ఈ తుంగగడ్డలు బాగా తగ్గిస్తుంది అనమాట. ఇచ్చింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటన్నింటిని కూడా బాగా తగ్గిస్తుంది. ఇది చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా ఇది మంచి యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి ఏంటంటే గంధ ఖర్జూరాలు. ఇది మంచి స్మెల్ అండి, చాలా మంచి స్మెల్ వస్తాయి గంధ ఖర్జూరాలు. ఇవి కూడా మన స్కిన్ని చాలా సాఫ్ట్గా అయ్యేటట్టు చేస్తాయండి. ఇంకా అలాగే మచ్చలు ఉన్నా మొటిమలు ఉన్నా కూడా తగ్గిస్తాయి. ఇంకా ఎలాంటి మనకి స్కిన్ సమస్యలు ఉన్నా కూడా వీటి వల్ల తగ్గుతాయి అన్నమాట. చర్మాన్ని అయితే చాలా సాఫ్ట్గా చేస్తుంది, మొటిమలను అయితే బాగా తగ్గిస్తుంది. ఇంకా దీని తర్వాత ఇంకొక మెయిన్ వస్తువు ఒట్టివేరు అండి. ఈ ఒట్టివేరు కూడా చాలా మంచిది. మన బాడీ హీట్ వల్ల మనకి పింపుల్స్ అవన్నీ వస్తుంటాయి కదా, ఇదేంటంటే ఈ ఒట్టివేరు మన బాడీ హీట్ అవ్వకుండా చల్లగా ఉంచేట్టు చేస్తుంది. ఇంకా అదే కాకుండా ఇదేంటంటే మనకి న్యాచురల్ స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఆల్రెడీ ఎండినవే, కాకపోతే కొద్దిసేపు మనం ఎండలో పెట్టుకొని మిక్సీ చేసామనుకోండి మనకి బాగా తొందరగా మిక్సీ అవుతుందన్నమాట. ఇంకా వీటితో పాటు నేను ఇంట్లో చేసినవి కూడా వేస్తున్నాను. రోజ్ పెటల్స్ ఉంటాయి కదండి, గులాబీ రెక్కలు మనకి తెలిసిందే కదా. మన స్కిన్ హెల్త్ కోసం, స్కిన్ గ్లో రావడానికి కూడా మనకి గులాబీని ఎక్కువగా వాడుతుంటాం కదా. రోజ్ వాటర్ ఎలా యూజ్ చేస్తామో ఇంకా దానికి బదులు నేను ఇంకా గులాబీ రెక్కల్ని నీటిలోనే ఎండబెట్టుకుని ఉంచుకున్నాను. ఇంకా నిమ్మకాయ తొక్కలండి, మనం నిమ్మకాయలు వాడుతుంటాం కదా, అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని ఉంచానమాట. నిమ్మకాయ కూడా మన స్కిన్కి చాలా మంచిది, మీ అందరికీ తెలిసిందే కదా. ఇంక ఇందులోనే కొంచెం ఎండబెట్టిన తులసాకులు అలాగే వేపాకులు కూడా స్కిన్ ఎలర్జీస్ ఏవి రాకుండా ఉండడానికి ఇంకా వాటన్నింటిని కూడా వేస్తున్నాను. ఇందులో కొంచెం మెంతులు కూడా వేసుకోండి. మెంతులు కూడా మన స్కిన్ని చాలా సాఫ్ట్గా అయ్యేటట్టు చేస్తాయి. ఇవన్నీ మనకి చాలా మంచిదండి. ప్రతి ఒక్కటి కూడా మన స్కిన్ హెల్త్కి, స్కిన్ గ్లో రావడానికి అన్నింటికీ చాలా మంచిదన్నమాట. ఇంకా నిమ్మకాయ తొక్కల్ని నేను ఇంకా చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను, మిక్సీ చేయడానికి ఈజీ అవుతుందని. ఇంకా తర్వాత ఈ ఒట్టివేరు కూడా కొంచెం మనకి డైరెక్ట్గా వేసాం అనుకోండి మిక్సీ హీట్ అయిపోయి మనకి తొందరగా పాడైపోతుంది అనమాట. అందుకని వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇందులో నేను పెసలు, శనగపప్పు, బియ్యం 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. మీకు ఏదైనా మీ స్కిన్కి ఏదైనా సెట్ అవ్వనివి ఏవైనా ఉన్నాయనుకోండి, కొంతమందికి కొన్ని పప్పులు సెట్ అవ్వవు కదా, పెసలు కొంతమంది సెట్ అవ్వు, శనగపప్పు కొంతమందికి స్కిన్కి సెట్ అవ్వదు. అలా మీకు ఏదైతే ఒకవేళ సెట్ అవ్వకపోతే అదే తీసేసి మిగతావన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది నలుగుపిండి చేసేటప్పుడు ఎర్ర కందిపప్పు ఉంటుందండి, ఎర్ర కందిపప్పు, ఉలవలు అలాగే మినప్పప్పు ఇవి కూడా వేస్తుంటారు. మీకు ఏదైతే ఇష్టమో అవి వేసుకొని ఇలా పౌడర్గా చేసుకోండి. ఇంకా పౌడర్ చేసేటప్పుడు ఎంత మంచి సువాసన వచ్చిందంటే చాలా బాగుందండి. ఆ స్మెల్కి ఇంకా చాలా బాగా నచ్చిందనమాట, అంత మంచి ఫ్రేగ్రెన్స్లా వచ్చింది. ఇంకా వీటిని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒకేసారి వేసుకున్నారు అంటే మనకి మిక్సీ జారు హీట్ అయిపోయి తొందరగా మిక్సీ పాడైపోతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ కదా, డ్రై వేయడం వల్ల ఏంటంటే మిక్సీ తొందరగా హీట్ అయిపోతుంది. అందుకని కొద్ది కొద్దిగా వేసుకొని చేస్తుండండి. మనం మిక్సీలో చేసుకుంటాం కనుక మనం ఇలా జల్లెడ పెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట పౌడర్. మనం ఎంత మెత్తగా చేసుకున్నా మిల్లీలో పెట్టుకునేటంత మెత్తగా రాదు కనుక ఇలా జల్లించుకొని వచ్చిన లాస్ట్లో వచ్చి మళ్ళీ మిక్సీ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మిల్లీ పట్టించుకుంటే మంచిదండి, వాళ్ళైతే చాలా మెత్తగా వస్తారు. మనకి ఇంత కొంచెం పని కూడా తగ్గుతుంది. ఇది వాడడం మనం స్టార్ట్ చేసాం అనుకోండి అసలు ఎలాంటి ఫేస్ క్రీమ్లు కానీ ఫేస్ వాష్లు కానీ ఇంకేవి కూడా వాడమన్నమాట, అంత బాగుంటుంది. మన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఒక 1 మంత్ వాడాము అనుకోండి మనకి మంచి రిజల్ట్ వస్తుంది, మంచిగా మనకి అది తెలుస్తుంది అనమాట. స్టార్టింగ్లోనే 1 వీక్లోనే మనకు తెలుస్తుంది వచ్చే మార్పులు అన్నీ కూడా ఫేస్లో. దీన్ని మనం డైలీ కొంచెం పౌడర్ తీసుకొని ఫేస్ అంతా కూడా మామూలుగా స్నానం చేసేటప్పుడు వాడుకోవచ్చు. లేదు అంటే కొంచెం ఫేస్ ప్యాక్లా కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం పౌడర్ తీసుకొని పాలలో కానీ పెరుగులో కానీ మిక్స్ చేసి ఫేస్ అంతా కూడా ఒక ప్యాక్లా వేసి ఎక్కువసేపు డ్రై అవ్వనివ్వకుండా కాసేపు ఇంకా డ్రై అనిచ్చి వాష్ చేసుకుంటే చల్లని నీటితో చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి, మీకే కాదు మీ పిల్లలకే కాదు అందరికీ చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు వీడియో. నేనైతే ఇలా ఈరోజంతా కూడా నా లేజీ డేని మంచిగా ప్రొడక్టివ్గా చేసుకున్నాను. ఇంకా మర్చిపోకండి సరస్వతి ఆకు గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, వీడియో యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రవణ జ్యోతి.